ప్రభావతి డబ్బులు తీసుకున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన లాయర్. నిజంగానే లాయర్ ప్రభావతి డబ్బులు తీసుకున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి అయితే ఇక ఇంటికైతే తిరిగి వస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇక మీనాని ఆడిపోసుకోవడం మొదలు పెడుతుంది. ఇక మీనాతో అంటూ ఉంటుంది, ఏదో నీ కుటుంబం అందరూ కూడా చచ్చిపోతారని నీ కుటుంబం మీద జాలిపడి నేను కేసు వాపస్ తీసుకున్నాను, అంతే తప్ప నిన్ను క్షమించి కాదు. ఇప్పటికైనా పొగరంతా దించుకొని మర్యాదగా ఉండడం నేర్చుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఇదంతా కూడా సత్యం బాలు వింటూనే ఉంటారు. చూడు, ఇక నుంచి నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి, కుక్కిన పెయిన్లో పడుండు. నువ్వేంటో నీ బ్రతికేంటో నీ పుట్టింటి బ్రతికేంటో మొత్తం అందరూ కూడా తెలుసుకున్నారు. ఇక మీద పొగరుగా మాట్లాడడం, ఎదిరించడం అవన్నీ మానేసి ఇంటి పని మనిషిగా బ్రతుకు అని అంటూ ఉంటుంది ప్రభావతి మాటలకి మీనాకి కోపం వస్తూ ఉన్నా కానీ కేసు వాపస్ తీసుకొని తన తమ్ముడిని కాపాడిందనే ఒకే ఒక్క కారణంతో ఇక మీనా అయితే అణిగి మణిగి కోపాన్ని అణుచుకొని ప్రభావతి మాటలు వింటూ ఉంటుంది. చూడు, 1,00,000 రూపాయల కోసం మీ తమ్ముడు కనీసం అత్తగారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా 1,00,000 రూపాయలు కొట్టేశాడు. ఆ 1,00,000తో బ్రతికేద్దాం అనుకున్నట్టున్నాడు. అయినా 1,00,000 రూపాయలు దొంగతనం చేయడానికి సిగ్గులేదా? 1,00,000 రూపాయల కోసం ఇంత కకృతి పడాలా? అంతేలే, మీది అసలే దొంగల కుటుంబం కదా. 20,000 30,000 బండే కొట్టేశాడు. 1,00,000 రూపాయలకి ఇంతకన్నా దిగజారిపోతే ఏం చేస్తాడులే అని నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే ఇక వెళ్ళబోతూ ఉంటాడు ప్రభావతి దగ్గరికి. అప్పుడే మీనా అయితే తలూపుతుంది రావద్దని. ఏంటే తలూపుతున్నావు అని అంటూ ఉంటే మీనా అంటూ బాలు అయితే పిలుస్తాడు. దాంతో ఇక ప్రభావతి అయితే మాట్లాడడం మానేస్తుంది. ఆ తర్వాత ఇక బాలు అయితే నేను ట్రిప్కి వెళ్తున్నాను మీనా అని అంటూ ఉంటాడు. సరేనండి అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, అడ్డమైన వాళ్ళ మాటలు వినడం మానేసి నీ పని ఏదో నువ్వు చూసుకో. ఇలాగా ఎప్పుడు కూడా ఆ నోర్లు మాట్లాడుతూనే ఉంటాయిలే అని అంటూ ఉంటాడు. బాలు అయితే చేసిన తప్పుని సమర్థించుకుంటూ ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే తప్పు చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు బాలు. తప్పు చేసింది ఎవరైనా సరే అది ఈ మీనా తమ్ముడే కదా, వాళ్ళకి నువ్వే కదా సపోర్ట్గా నిలబడ్డావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మీనా, ఈ గొడవంతా మనమే వింటాంలే కానీ ఇదంతా సోది ఉండేదే. తొందరగా నువ్వు కూడా పనిచేసేసి ఆ పూలు డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళిపో, లేకపోతే ఈ నోరుకి అడ్డుకట్ట ఎవరూ వేయలేరు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అంటే ఏంట్రా నీ ఉద్దేశం అని అనగానే నా ఉద్దేశం ఏమీ లేదు, బాయ్ మీనా అని వెళ్ళిపోతాడు బాలు. అయితే అప్పుడే ఇక శృతి అయితే వస్తుంది. ఏంటే వాడు నన్నే కదా అంటున్నాడు అని అనగానే మీనా, ఏంటి ఇంకా వంట అవ్వలేదా? త్వరగా చేయి మీనా, ఆకలేస్తుంది అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక శృతి అయితే ప్రభావతిని అస్సలు కూడా పట్టించుకోదు, మాట్లాడదు. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏమా శృతి ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే బాగున్నాను అని అంటూ ఉంటుంది శృతి. అయితే అదేంటి కనీసం ఎప్పుడొచ్చారు అత్తయ్య అని కూడా మాట్లాడడం లేదేంటమ్మా అని అనగానే ఎప్పుడొచ్చారని ఎందుకు నేను మాట్లాడడం? మీ ఇంటికి మీరు వచ్చారు, దానికి కూడా ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇంకా చూడు శృతి, నువ్వు పెద్దలకి గౌరవం ఇవ్వడం లేదో అని అంటూ ఉంటే నేను ముందు నుంచి ఇంతేనా అంటే మరి మీకు ఎలాంటి గౌరవం కావాలి? కాళ్ళకి దండం పెట్టే గౌరవమా, లేకపోతే నా స్టైల్లో గౌరవమా? నేను గౌరవంగా బ్రతికే వాళ్ళకే గౌరవం ఇస్తాను, గౌరవాన్ని తగ్గించుకునే వాళ్ళకి గౌరవం ఇవ్వను అని అంటూ ఉంటుంది. దీని మాటకి ఏమీ అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక రోహిణి అయితే వస్తుంది. అత్తయ్య వచ్చేసారా అని అంటూ ఉంటే నువ్వమ్మా అసలైన కోడలివి, నన్ను చూడంగానే ఎంత ఆనందంగా ఆప్యాయంగా పలకరించావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే రవి వెళ్దాం రా రవి, ఈ సోది మనం వెళ్ళైపోతున్నాము
అని అంటూ ఉంటుంది. శృతి అయితే ఇలాంటి దొంగ ప్రేమలు నటనలు నటించడం నా వల్ల కాదు, ఏదైనా డైరెక్ట్ మాటే అని అంటూ ఉంటుంది. శృతి అయితే రోహిణిలాగా అంత నటన వచ్చిందాన్ని కాదులే, ఏదో ఇప్పుడిప్పుడే నటించడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను నేను కూడా మనుషుల్ని బట్టి అని చెప్తూ ఉంటుంది శృతి. ఏంటి శృతి, ఎందుకంత కంగారు పడిపోతున్నావు అని అనగానే, లేకపోతే ఏంటి రవి, తొందరగా రమ్మంటే వినిపించడం లేదా నీకు? రా వెళ్దాం, ఇక్కడ సోది వెళ్ళిపోతున్నాను నేను అని ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. అప్పుడే సత్యంతో ప్రభావతి, ఏమండి అది కాఫీ తాగారా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సత్యం అయితే ప్రభావతితో మాట్లాడడం, ఏంటండి మీ మాటకి గౌరవించే కదా కేసు వాపస్ తీసుకున్నాను, అయినా మాట్లాడరేంటి నాతో అని అడుగుతూ ఉంటే, నువ్వు కేసు వాపస్సు ఎప్పుడు తీసుకున్నావు చెప్పు, ఎప్పుడు తీసుకున్నావు, నేను వచ్చినప్పుడు ఎలా మాట్లాడావు, మరి తర్వాత మరి ఏమనుకున్నావో ఏంటో మనసు మార్చుకొని కేసు వాపస్ తీసుకున్నావు, అదే నేను వచ్చినప్పుడు నా మాటని గౌరవించి నువ్వు కేసు వాపస్ తీసుకొని ఉంటే నేను ఎంత ఆనందపడేవాణ్ణి, కానీ నువ్వు అలా చేయలేదు కదా అని అంటూ ఉంటాడు సత్యం. ఏదో కోపంలో అలా అనేసానులేండి అని అంటూ ప్రభావతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత ఇక లాయర్ అయితే అసిస్టెంట్తో అంటూ ఉంటాడు, ఈరోజు కేసెస్ ఏమీ రాలేదా అని అంటూ ఉంటే, ఏమీ రాలేదు సార్, పెండింగ్ కేసులే ఉన్నాయి అని అంటూ ఉంటాడు. అసిస్టెంట్ అయితే, సార్ మన దగ్గర డబ్బులు తీసుకుంది చూడండి కేసు వాపస్కి, పాపం ఆవిడ ఆ అబ్బాయిని పట్టుకొని ఎలా కొట్టిందో చూడండి, అంటే ఆ బస్తీలో మా ఇంటికి ఒక ఆమె పనికొస్తుందిలేండి, ఆవిడ ఫోన్లో వీడియో చూపించింది, పాపం వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా బయటికి ఈడ్చి అసలు అందరి ముందు ఎలా పరువు తీసిందో, ఆ అమ్మాయిని కూడా అస్సలు మనశ్శాంతిగా ఉండనివ్వదంటండి, ఇక ఇప్పుడే కూడా తనని సాధిస్తూనే ఉంటుందంట అని అంటూ ఉంటాడు. అసిస్టెంట్ అయితే, అసలు ఆవిడికి భయం చెప్పేవాళ్లే లేరంట, మొగుడు కూడా ఆవిడ ఏం చేసినా కూడా ఆయన కూడా మెత్తనితనంతో మాట్లాడలేకపోతాడు, ఆయన్ని కూడా అణికి తొనిగి పెట్టి ఉంటుందంట, ఆయన్ని కూడా నోరు విప్పి మాట్లాడే అవకాశం కూడా ఆమె ఇవ్వదని అందరూ కూడా ఆమె గురించి చెప్పుకుంటున్నారు. ఆవిడకి సరైన గుణపాఠం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు సార్, వీళ్ళకి జరిగిన అవమానం అదే ఆవిడికి జరిగితే అప్పుడు వీళ్ళు ఎంత బాధపడ్డారో ఎంత ఆవేదన పడ్డారో ఆవిడ ఖచ్చితంగా తెలుసుకుంటుంది అని అంటూ ఉంటాడు. అతనైతే అప్పుడే ఇంకా సరే అయితే మనమే అవమానపడేలా చేద్దామా, బుద్ధొచ్చేలా చేద్దాం అని అంటూ ఉంటాడు లాయర్. ఆ మాట విని అసిస్టెంట్ అయితే షాక్ అయిపోతాం, సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, అవును నేను చెప్పేది నిజం, తనకి బుద్ధొచ్చేలా చేద్దాము, ఇప్పుడు నీ దగ్గర ఆ వీడియో ఉంది కదా, ఆ వీడియో ఆవిడ డబ్బులు తీసుకుంటూ ఉంటే మనం మాట్లాడిన మాటలు, ఆ వీడియో మన మాటలు కట్ చేసేసాయి, మన మాటలు కట్ చేసేసి కేసు వాపస్ తీసుకోవాలంటే 50,000 సరిపోవు, 1,00,000 రూపాయలు తీసుకుంటారా అంటే 1,00,000 రూపాయలు సరిపోవు, నాకు 2 లక్షలు కావాలని డిమాండ్ చేసింది చూడు, అక్కడి నుంచి దాన్ని కట్ చేసి అక్కడి నుంచి మాత్రమే పెట్టు, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వాలి, అసలు ఇదంతా కూడా ఎవరు చేయించారో కూడా ఆమెకి తెలియకూడదు అని అంటూ ఉంటాడు లాయర్. అయితే మీరైతే సూపర్ ప్లాన్ వేశారు సార్ అని అంటూ ఉంటాడు లాయర్ అసిస్టెంటు. తర్వాత ఇంకా అంటూ ఉంటుంది, ప్రభావతి అయితే ఇంటి దగ్గర కామాక్షితో మాట్లాడాలి, కామాక్షి దగ్గర 2 లక్షలు ఉన్నాయి కదా అని అనుకుంటూ కామాక్షికి అయితే ఫోన్ చేస్తుంది. కామాక్షి నీ దగ్గర నా ఈ 2 లక్షలు భద్రంగానే ఉన్నాయి కదా అని అడుగుతూ ఉంటే, భద్రంగానే ఉన్నాయి, ఏ నా మీద కూడా నీకు నమ్మకం లేదా అని అంటూ ఉంటుంది కామాక్షి. నమ్మకం లేకపోతే నీ చేతికి ఇచ్చి ఎందుకు దాచిపెట్టమంటాను చెప్పు కామాక్షి, నువ్వు మరీ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, ఇంటికి వెళ్ళాక అన్నయ్య నీతో మాట్లాడా, మీనాతో నువ్వు మామూలుగానే మాట్లాడావు కదా, ఏమన్నా కోపంగా మాట్లాడావా అని అంటూ ఉంటే, ఆ మీనా మొత్తానికి నా దెబ్బకి గిలగిల గింజుకుపోయింది, ఎవరు పెట్టారో కానీ వాళ్ళ తమ్ముడు సోషల్ మీడియాలో వీడియో దెబ్బకి పొగరంతా అణిగిపోయి పైకి మాట్లాడకుండా కుక్కిని పెళ్ళ పడుంటుంది, నేను చెప్పినట్టు చేస్తుంది, ఇదే కదా నేను కోరుకుంది, అదే జరిగింది అని అంటూ ఉంటుంది.
ప్రభావతి అయితే అప్పుడే ఇక ఆ మాటలకి, వదిన నువ్వు మీనాని చాలా బాధ పెడుతున్నావు. అసలు కేసు వాపస్ తీసుకోవడానికి డబ్బులు తీసుకోవడం కూడా నువ్వు చేసిన తప్పే అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే నేనేమీ తప్పు చేయలేదు, నువ్వు మరీ కూడా వాళ్ళ మీద జాలి చూపించుకో, నేనేమీ తప్పు చేయకుండానే డబ్బులు తీసుకొని మంచి పనే చేశాను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే సరేలే వదిన, నాకెందుకు వచ్చింది అని అంటూ ఉంటుంది కామాక్షి. తర్వాత ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అప్పుడే ఇంకా మొత్తం సోషల్ మీడియాలో ప్రభావతి వీడియో అయితే హల్చల్ చేస్తుంది. అప్పుడు ఇక ఆ వీడియోని చూసిన శృతి అయితే, ఆంటీ, అంకుల్, రోహిణి అందరూ బయటికి రండి మీనా అని అంటూ ఉంటుంది. శృతి అయితే అప్పుడు ఇక శృతి అందరినీ కూడా అలా పిలవడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి శృతి, ఏమైంది, ఎందుకు అలా గట్టిగా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏం లేదు మీనా, ఈరోజు మీరు వీడియో చూసారా? మొన్న మీ తమ్ముడు వీడియో ఎలా అయితే వైరల్ అయిందో మరొక వీడియో కూడా అలాగే వైరల్ అయింది అని అంటూ ఉంటుంది. శృతి అయితే ఏంటి మరొక వీడియోనా, అంటే మా శివ గురించా అని అంటూ ఉంటుంది మీనా. అదే అయి ఉంటుందిలే, తప్పు చేసిన వాడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు తప్ప ఇక తప్పులు చేయకుండా ఎందుకుంటాడు, వాడు బతికే అంతా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఈసారి మాత్రం నాకులాగా జాలిపడి ఎవ్వరు కూడా కేసు వాపసు తీసుకోరు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఏంటి, మీరు జాలిపడి కేసు వాపసు తీసుకున్నారా అని అడుగుతూ ఉంటుంది. శృతి అయితే అవును, అయితే దాంట్లో ఏముంది, జాలిపడే తీసుకున్నాను, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీరు జాలిపడి తీసుకున్నారో 2 లక్షలు డబ్బులు తీసుకొని మీరు కేసు వాపసు తీసుకున్నారో మొత్తం ఈ వీడియోలో ఉంది అని అంటూ ఉంటుంది. శృతి అయితే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సత్యం అయితే 2 లక్షలు ఏంటమ్మా అని అనగానే, ఇదిగోండి మావయ్య 2 లక్షలు లాయర్ దగ్గర డబ్బులు తీసుకొని అత్తయ్య కేసు వాపసు తీసుకున్నారు. మన ముందేమో ఈ డబ్బులు ఏమీ తీసుకోకుండా ఏదో జాలిపడి మీనా మీద జాలిపడి తీసుకున్నట్టు తీసుకొని మీనాని ఇంట్లో సాధిస్తున్నారు అని అంటూ ఉంటుంది. శృతి అయితే అప్పుడే సత్య ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ ఇక ప్రభావతి వైపు కోపంగా చూస్తాడు. అప్పుడే ఇక రోహిణి అయితే అవునత్తయ్య, ఇదిగోండి మీరు నిజంగానే 2 లక్షలు తీసుకున్నారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు అయితే శభాషమ్మ, మొత్తానికి నువ్వు కూడా దొంగవని అనిపించుకున్నావు, నాన్న బ్రతిమలాడితే కూడా నువ్వు కరగనలేంది లాయర్ వచ్చి 2 లక్షలు ఇచ్చేస్తాను అనేసరికి డబ్బుకి ఆశపడి నువ్వు ఇంత దిగజారిపోయావా అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక ఆ మాట విని సత్యం అంటూ ఉంటాడు ప్రభావతితో, భర్తకి మాటకి విలువలేంది డబ్బుకి విలువ ఇచ్చింది, మొత్తానికి మీ అమ్మ డబ్బు మనిషిని మరోసారి అనిపించుకుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఒక్క మాటే అంటారు, నీ భార్య నీకు విలువ ఇవ్వలేదు కానీ డబ్బుకు మాత్రం బాగా విలువ ఇచ్చింది అని అందరూ కూడా నన్ను అంటారు అని అంటూ ఉంటాడు. సత్యం అయితే అది కాదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఏంటండి మరి కోడలు గురించి మీరు ఇంతలాగా బయట అవమానించి మాట్లాడుతున్నారు, పేదింటి నుంచి వస్తే మీ కోడలు కాకుండా పోతుందా, అంటే డబ్బుంటేనే మనుషులా, అసలు మీలాంటి వాళ్ళని సమాజంలో బయట తిరగనివ్వకూడదు, జైల్లో పెట్టాలి అని అంటూ ఉంటారు చాలామంది ఫోనుల్లో. అలాగే వీడియోలో కూడా చాలామంది కింద కామెంట్లో తిడుతూ ఉంటారు, ఇలాంటి అత్తగారిని జైల్లో పెట్టించాలి అని అంటూ అందరూ కూడా అంటూ ఉంటారు. అప్పుడే అది విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏ మీనా, నువ్వే కదా ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం ప్రభావతి చెంప పగలగొడతాడు. ప్రభావతి చెంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటాడు, అసలు మీనాకి నువ్వు లాయర్ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం ఎలా తెలుసు అని అంటూ ఉంటాడు. సత్యమైతే నువ్వు మీనాని అవమానించడానికి
కనీసం అనుమానించడానికి కొంచెమైనా అర్థం ఉండాలి కదా. నువ్వు తప్పు చేసి ఇప్పుడు మీనానే అంటున్నావా? చూడు, అందరూ కూడా నిన్ను ఎలా తిడుతున్నారో. ఇలాంటి అత్తగారిని జైల్లో పెట్టించాలని కొంతమంది, ఇలాంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయాలని ఎంతమంది మాట్లాడుతున్నారో. ఈవిడ్ని చూసి అత్తగారులు అందరూ కూడా ఇలాగే తయారవుతారు అని అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు అని అంటూ ఉంటే ఇంతలో ఇక అక్కడికి వస్తుంది శృతి వాళ్ళమ్మ శోభ. నేను చెప్తూనే ఉన్నాను శృతి, నువ్వెక్కడ వినిపించుకుంటున్నావో. వీళ్ళు ఎంత డబ్బు మనుషులో చూడు. ఏయ్యా బాలు, మా నాన్న 5 లక్షలు ముష్టి తీసుకుంటాడు అనుకుంటున్నావా? ఆత్మాభిమానం ఉంది, మేము డబ్బులకి ఆశపడేవాళ్ళమా అని ఆ రోజు పైన రూమ్ వేసుకోవడానికి నేను చెక్కు తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నానని నోటుకొచ్చినట్లు మాట్లాడి కొట్టడానికి వచ్చావే. ఈరోజు మీ అమ్మ సొంత నీ బామ్మర్దిని విడిపించడానికి 2 లక్షలు లంచం తీసుకుంది. మరి మీ అమ్మనేమంటారు అని అంటూ ఉంటుంది శోభ. అయితే అప్పుడే శోభ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇలాంటి కుటుంబానికి నువ్వు కోడలుగా వచ్చావు. ఎటువంటి మంచి లక్షణాలు లేవు. కొడుకేమో రౌడీలా ఉంటాడు, అలాగే పెద్ద కొడుకేమో ఇంట్లో నగలు డబ్బులు కొట్టేస్తూ ఉంటాడు. ఇక తల్లేమో పెద్ద కొడుక్కి డబ్బులు కొట్టేసినందుకు సహాయం చేస్తూ ఇదిగో ఇలాగ లంచాలు కూడా తీసుకుంటుంది. ఇంకా ఇంటికి పెద్ద మనిషి ఉన్నాడే, పెళ్ళ ఏం చేసినా గంగిరెద్దులాగా తలూపడం తప్ప పెద్దరికం అనే మాటే కానీ ఈయనకి అసలు బుద్ధే లేదు అని అంటూ ఉంటుంది ఇక శోభ అన్న మాటలకి మా నాన్నని ఒక్క మాట కూడా అన్నావంటే మర్యాదగా ఉండదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు బాలు. ఆగిరా, ఆవిడని ఎందుకురా తిట్టుకుంటాం? ఆవిడ చెప్పే ప్రతి మాట కూడా నిజమే. నేను ఒక చేతకాని భర్తని మాటలతో మంచిగా చెప్పి కేసు వాపసు తీసుకోమంటే మీ అమ్మ తీసుకోలేదు. కానీ 2 లక్షలు డబ్బులు తీసుకొని కేసు వాపసు తీసుకుంది అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక సత్యంకి క్షమాపణ చెప్పి అది కాదండి, నేను కావాలని డబ్బులు తీసుకోలేదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే చాలు, నా పరువు మొత్తం కూడా తీసేశావు, ఇక ఏమీ మాట్లాడుకో అని అంటూ ఉంటాడు సత్యం. అయితే ఇక సత్యం మాటలకి అప్పుడు ఇక ప్రభావతి అయితే చాలా ఏడుస్తుంది. ఇక ఏడుస్తూ ప్రభావతి అయితే అలా కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక మీడియా వాళ్ళు కూడా వస్తారు. ఇక మీడియా వాళ్ళు వచ్చి ప్రభావతి గారు బయటికి రావాలి, మీరు అందరి ముందు మాట్లాడాలి, బయటికి రండి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే బయటికి వస్తుంది. ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే మేమా మీడియా వాళ్ళము. అసలు మీరింత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తారండి? పేదింటి నుంచి అమ్మాయి వస్తే అమ్మాయిని ఇంత బాధ పెడతారా? వాళ్ళ తమ్ముడు 1,00,000 రూపాయలు కొట్టేశాడని వాళ్ళని వీధిలో పెట్టి అంతలా గొడవ చేశారే. మరి మీరు ఆ కేసు వాపసు తీసుకోవడానికి అతను మీ దగ్గర కొట్టేసిన డబ్బులు తీసుకొని కేసు వాపసు తీసుకోవడానికి 2 లక్షలు కూడా తీసుకున్నారు. ఆ పేదవాళ్ళు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని మీరు ఇలా డబ్బులు డిమాండ్ చేసి 1,00,000కి 2 లక్షలు తీసుకున్నారు. అసలు ఇది పద్ధతేనా? మీరు ఇలాగ చేస్తున్నారంటే మీ కోడల్ని ఇంట్లో ఇంకెంతలా బాధ పెడుతున్నారో అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే కాదు విని ప్రభావతి అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి షాక్ అయిపోతూ ఇంక ఏమీ మాట్లాడలేకపోతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యం. అయితే చూడండమ్మా, ఇది మా ఇంటి సమస్య, మీరు 10 మందిలో పెట్టకండి అని అంటూ ఉంటాడు సత్యం. అయితే సార్, ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిందో అప్పుడే మీ పరువు పోయింది సార్. అయినా కోడల్ని కూతురుగా చూసుకోవడం తెలీదా సార్? కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చిన ఆ కోడళ్ళిద్దరినీ కూడా కోడలుగా చూసుకుంటున్నారు, వాళ్ళకి అన్నీ కూడా సదుపాయాలు చూస్తున్నారు. మరి పాపం మీనా ఏ తప్పు చేసింది సార్? ఈవిడ్ని కూడా మీరు ముందు కోడల్ని చేసుకునేటప్పుడు ఈ అమ్మాయి పేదింటి అమ్మాయి అని మీకు తెలీదా? అయినా వాళ్ళ ఆయన్ని అంటే మీ 2వ కొడుకుని కూడా ఈవిడ సరిగ్గా పట్టించుకోదంట కదా, సంపాదన లేదని. కొడుకుల విషయంలోనే వ్యత్యాసం చూపించే ఈ మహాతల్లి కోడల విషయంలో ఎందుకు చూపించదులే?
సమాజంలో ఏ తల్లి కూడా ఈవిడికిలాగా ఉండదు. డబ్బున్న కొడుకుని ఒకలాగా, డబ్బు లేని కొడుకుని ఒకలాగా చూసే ఆవిడ్ని ఈవిడ్నే చూస్తున్నామంటూ ప్రభావతికైతే ఇక చుక్కలు చూపించేస్తారు అందరూ కూడా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.